వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా ఎప్పుడు వస్తుందనే నేపథ్యంలో కూడా మరి ప్రతి పంటకు పెట్టుబడి కింద రైతు బంధు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా ఎన్నికల సమయంలో చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 2 పంటలకు 10,000 మాత్రమే ఇస్తుంది. మేము 3 పంటలకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో ప్రచారంలో చెప్పారు. అదే క్రమంలో మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిన సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో మరి రైతు భరోసా ఎప్పుడు వేస్తారని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోని రైతులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 2.5 ఏళ్ళు అవుతోంది. సో ప్రతి ఏడాది మినిమం 2 పంటలు మరి రైతులు వేస్తారు. అదే క్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి రైతు భరోసా నిధులు మరి రైతుల ఖాతాల్లో వేయాల్సిందే. సో రైతులంతా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం ఉంచి ఓట్లేసి గెలిపించిన నేపథ్యంలో సో ఇప్పటి వరకు అయితే మరి 2.5 ఏళ్ళుగా కేవలం 2 సార్లు మాత్రమే ఈ రైతు భరోసా మరి నిధులు విడుదల చేశారు. దాంట్లో మరి గతంలో చెప్పిన దాని ప్రకారం ఎన్నికల సమయంలో చెప్పిన దాని ప్రకారం కాకుండా 15,000 కాకుండా 12,000కు దాన్ని కుదించారు. అదే క్రమంలో మరి ఇప్పటికైతే 2 సార్లు రైతు భరోసా మరి రైతుల అకౌంట్లో వేశారు. సో మొత్తానికి ఈ రైతు భరోసా విషయంలో తెలంగాణ రైతులంతా కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మరి 3 సీజన్లు కూడా పూర్తయిపోయాయి. 3 పంటలకు సంబంధించిన ఈ యొక్క రైతు భరోసా వేయడంలో మరి గవర్నమెంట్ అయితే రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఇవ్వడంలో మరి పూర్తి స్థాయిలో ఎందుకో మరి ఆ లోటు బడ్జెట్ కారణంగానా లేకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగానా రైతులకైతే రైతు భరోసా వేయట్లేదు. దీంట్లో రైతుల్లో తీవ్రమైన నిరాశ నిస్పృహలు అవుతున్నాయి. ఇక రైతులు ఖచ్చితంగా ఈ వ్యతిరేకత ఉంది కనుకనే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ప్రభుత్వం వెళ్ళట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మరొకసారి రైతుల్లో పెరుగుతున్న నేపథ్యంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రైతు రుణమాఫీ కోసం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నారు. సుమారు 20,000 కోట్ల పైగా మరి రైతు రుణమాఫీ సంబంధించి 2-3 దఫాలుగా కూడా ఈ 2 లక్షల రుణమాఫీని చేశారు. సో దాంట్లో కూడా ఇంకా చెప్పిన దాని ప్రకారం ఇవ్వలేదు. సో 35,000 కోట్ల పైగా రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, రైతుల ఓట్లతో గెలిచారు. కానీ చాలామందికి రైతు రుణమాఫీ చేయలేదని చెప్పి ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇక రైతు భరోసా ఎప్పుడు అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా గతంలో ఉన్న ప్రభుత్వం అప్పులు చేసింది. సో దాంట్లో ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నాం, రాష్ట్ర ఖజానా నిల్లుగా ఉందని చెప్పి చెప్పడం కావచ్చు. సో మొత్తానికి కొంత మరి రాష్ట్ర ఖజానా విషయంలో ఆయన చెప్తున్నారు. అదే క్రమంలో ఆయనను కూడా మరి ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం ఏదైతుందో రైతు భరోసాకు సంబంధించి ఏడాదికి ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 మాత్రమే దాన్ని కుదించి సో ఆ 12,000లో కూడా ఈ 2.5 సంవత్సరాల్లో కేవలం 2 సార్లు వేయడం కావచ్చు. సో రేవంత్ రెడ్డి ఒక లోక్సభ ఎన్నికల ముందు మాత్రం ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం విషయంలో సక్సెస్ అయ్యారు. అదేంటో మనకు తెలుసు. లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తాము, సో మీ ఖాతాల్లో ఖచ్చితంగా సో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలకు ఓట్లు వేయండి. సో ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఎన్నికల కోడ్ అయిపోయిన తెల్లారే మేము ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన మా మాటలు ఏవైతేనో నిజంగా అప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇక ఓవరాల్గా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 8 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎంపీలుగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా ఈ రైతు భరోసా ఎప్పుడంటే కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందని ప్రచారం జరుగుతోంది. సో ఎన్నికల కోసం మాత్రమే కాకుండా రైతులకు ఇచ్చే పెట్టుబడి పంట సహాయం ఏదైతుందో ఖచ్చితంగా మరి ఇక ఆ పంట ప్రారంభంలోనే ఇస్తే రైతులకు కూడా పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది కనుక తెలంగాణ సర్కారు కావచ్చు, అదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక నమ్మకం, ఆ నమ్మకం ప్రకారం ప్రజలు ఓట్లేసి గెలిపించారు. అందులో 7 సార్లు మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అన్ని ప్రభుత్వాలను చూశారు. ఆయనకు చాలా అనుభవం ఉంది. సో ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే మరి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావుపై చాలా గురుతర బాధ్యత ఉంది కనుక సో ఈ యొక్క పంట పెట్టుబడి సాయాన్ని ప్రతి పంటకు అందించినప్పుడే రేపొద్దున 2028 కావచ్చు, 29 అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అదే క్రమంలో ఇప్పుడు జరగబోతున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు. సో ఓవరాల్గా మరి ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓట్లు పడాలంటే రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సిందే. అదే క్రమంలో ఇక ప్రతి పంటకి ఇచ్చే కార్యక్రమం చేయాలి. కానీ 2-3 పంటలకు
మరి అందులో ఎందుకనో జంపు చేస్తూ ఇస్తున్నారు. సో దీంట్లో రైతులు ప్రతిదీ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్న ఆ నమ్మకం ఏదైతుందో అది కొంత రైతుల విషయంలో కొంత ఇది పాజిటివ్గా కాకుండా నెగటివ్గా తయారవుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా పోస్ట్పోన్ చేస్తోంది. సో రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని చెప్తున్న ఆ ప్రతిపక్షాల విమర్శలు ఏవైతే ఉన్నాయో, సో రైతు భరోసా నిధులను మరి రెగ్యులర్గా విడుదల చేస్తూ ఉన్న నేపథ్యంలో రైతులకు సంబంధించి మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి చెప్తారు నాది రైతు కుటుంబం, నేను కూడా రైతునని చెప్తారు. అదే క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా అనుభవశాలి. మరి ఇక రైతులకు రెగ్యులర్గా రైతు భరోసా నిధులు విడుదల చేయడం కావచ్చు, అదే క్రమంలో రైతు కూలీలకు సంబంధించి కూడా ప్రతి ఏడాది 12,000 రూపాయలు కూడా మరి ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ హామీలన్నీ అమలు చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఇక పంచాయతీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ మద్దతుదారులు ఎలాగైతే గెలిచారో అదే క్రమంలో మరి ఇక మున్సిపల్ ఎన్నికల్లో కూడా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తు సంబంధించి మరి హస్తం గుర్తుపై ఓటేసి చాలామంది కూడా గెలిపించారు. చాలా మున్సిపాలిటీ కావచ్చు, అదే క్రమంలో కార్పొరేషన్లో కావచ్చు మరి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇక రేపొద్దున జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అలాంటి విజయాలు మరి సొంతం చేసుకోవాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను వెంటనే అమలు చేయాలి. అదే క్రమంలో రైతు భరోసాను ఎప్పటికప్పుడు విడుదల చేయాలనే డిమాండు వెలువడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి ప్రభుత్వంపై ఈ బాధ్యత అవుతుంది. ఆ బాధ్యతను కూడా సక్రమంగా నెరవేర్చాలని కూడా రైతుల డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఖచ్చితంగా మరి గ్రామీణ ప్రాంతంలో జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయాలంటే రైతులకు రైతు భరోసా విడుదల చేయాలని మాత్రం స్పష్టమవుతుంది.